నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న ఈరోజు డే ఫోర్లో పార్ట్గా మనం ఏం చేస్తున్నామంటే స్టాయికోమెట్రీ కవర్ చేద్దాం. ఓకే, స్టాయికోమెట్రీ దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటంటే డైరెక్ట్గా మనకి దీని నుంచి క్వశ్చన్స్ అయితే అడగరు కానీ, ఓకే, డైరెక్ట్గా అయితే క్వశ్చన్స్ అడగరు కానీ ఈ చాప్టర్ని ప్రతి దాంతో ఏదో ఒక దాంతో ఇద్దరు ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఏదో ఒక దాంతో రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది దీని నుంచి. ఓకే, సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఫార్ములే ఉన్నాయి, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ వీటిల్లో కొన్ని వచ్చేసరికి మాత్రం మీరు చదవండి. వాటిలో ఏమేంటంటే ఫస్ట్ వచ్చేసరికి మ్యాటర్ అనేది ఏ స్టేజెస్ లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఇంకొకటి 2 ఉన్నాయి. ఏంటవి? ప్లాస్మా ఒకటి, బోజ్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఒకటి, ఇట్లా. సో వీటి గురించి మొత్తం మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఓకే, టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి ఏవే టైప్ ఉన్నాయి? హైగ్రోస్కోపిక్ ఒకటి, ఇట్లా ఉన్నాయి కదా. సో అవి కూడా మీరు చూడండి. ఇంకా వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ సాల్ట్స్, ఏ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి. తర్వాత యూనిట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి యూనిట్స్ ఏవేవైతే ఉన్నాయో, డెన్సిటీకి ఏంటి, వాల్యూమ్కి ఏంటి, ఏమేమి యూనిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. వీటిల్లో కూడా రెగ్యులర్ గా ఎంసెట్ కి వీటిల్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు నాన్న ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. అంటే ఒక రియాక్షన్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అని అడుగుతూ ఉంటారు. సో అందుకోసం ఏంటంటే మనకి ఆ లాస్ అనేవి కూడా చదవాలి. సో ఈ పార్ట్స్ అన్ని మీరు కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను కొన్ని డెఫినేషన్స్, వాటికి రిలేటెడ్ గా ఫార్ములాస్ ఏంటో చెప్తాను. వీటిలో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అటామిసిటీ. ఏంటిది నాన్న? అటామిసిటీ అంటే ఏంటమ్మా? అటామిసిటీ అంటే ఏంటి నాన్న? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ గివెన్ మాలిక్యూల్. దాన్ని అటామిసిటీ అంటాము. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్, టెట్రా అటామిక్, పాలీ అటామిక్, ఇట్లా. సో సింపుల్ గా ఎగ్జాంపుల్స్ ఏంటి నాన్న? మోనో అటామిక్ అంటే ఏంటి? ఆల్ నోబుల్ గ్యాసెస్, హీలియం, నియాన్ అండ్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటి? మోనో అటామిక్. డై అటామిక్ అంటే వచ్చేసరికి ఏంటన్నా? నైట్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటి నాన్న? డై అటామిక్. ట్రై అటామిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ తీసుకున్నాం అనుకోండి, ట్రై అటామిక్. తర్వాత టెట్రా వచ్చినాయి అనుకోండి, ఫాస్ఫరస్ గ్రూప్ ఏముంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. సో ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, ఇవన్నీ ఏంటిది? 4. ఇవన్నీ టెట్రా. ఓకే, అట్లాగే పాలియాటమిక్స్ లో భాగంగా ఇంకోటి ఏంటిది? సల్ఫర్ తీసుకున్నాం అనుకోండి, సల్ఫర్, సెల్యూరియం, టెల్యూరియం. ఈ ఎన్ని ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? S8, Se8, Te8, ఇట్లా. సో దీని అటామిసిటీ 1, దీని అటామిసిటీ 2, 3, 4 అండ్ 8, ఇలా. అటామిసిటీ అంటే ఏంటన్నా? హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వన్ ఆటమ్ ఈజ్ రిపీటెడ్. ఓకే, అట్లా. సో దీన్ని అటామిసిటీ అంటాం. అటామిసిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా? గ్రామ్ మోలార్ వాల్యూమ్. గ్రామ్ మోలార్ అంటే గ్రామ్ మోలార్ వాల్యూమ్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏంటంటే 1 గ్రామ్ ఆఫ్ అంటే 1 గ్రామ్ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్పాలంటే మోలార్ అంటే ఏంటి నాన్న? మోల్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మోల్ కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోల్ కాన్సెప్ట్ మనం చెప్పుకుందాము. ఎనీవే 1 మోల్ తీసుకుంటే that 1 mole compound weight expressed in grams, that 1 mole component weight ఏదైతే ఉందో ఆ వెయిట్ ని కనుక మనం గ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే 1 మోల్ అనమాట. ఇది మొత్తం కలిపి మీనింగ్ ఏంటన్నా? 1 మోల్ అని. ఈ 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ తీసుకొని ఒకవేళ ఎస్టీపీ దగ్గర ఈ 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ తీసుకుంటే అది ఎస్టీపీ దగ్గర ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో, వాల్యూమ్ ఆక్యుపైడ్ at STP, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై
వాల్యూమ్ అనగా ఏంటిది నాన్న? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. వీటిలో మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది ఏంటిది నాన్న? గ్యాసెస్ కి యూజ్ చేస్తాం. సో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గివెన్ గ్యాస్, given 1 mole of gas, 1 mole of gas at STP. So volume occupied by given 1 mole of gas at STP, దాన్ని ఏమంటారు నాన్న? గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటారు. గ్రామ్ మోలార్ వాల్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ STP అంటే కండిషన్ ఏంటమ్మా? STP కండిషన్ ఏంటిది? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో స్టాండర్డ్ కండిషన్ లో టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్. అట్లాగే ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే దాన్ని STP అంటాము. అప్పుడు వాల్యూమ్ జనరల్ గా ఎంత ఉంటుంది అన్న? 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. 22.4 లీటర్స్. అదే కనుక ఒకవేళ NTP కండిషన్ తీసుకున్నాం అనుకో, NTP కండిషన్ తీసుకున్నాం అనుకోండి నాన్న, దీనిలో నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ తీసుకుంటే టెంపరేచర్ ని జనరల్ గా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. 25. కొన్ని చోట్ల ఏంటంటే దీన్ని 20 గా తీసుకుంటారు, కొన్ని చోట్ల 20 గా తీసుకుంటారు. కానీ రూమ్ టెంపరేచర్ అంటే జనరల్ గా మనం ఏం తీసుకుంటాం? 25. 25 అంటే 298 కెల్విన్. 298 కెల్విన్. ఒకవేళ ఇది కనుక 298 కెల్విన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రెషర్ ఎంత అంటే ప్రెషర్ సేమ్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అప్పుడు వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 24.4 లీటర్స్ లాగా ఉంటుంది. 24.4 లీటర్స్. ఎందుకన్నా మీకు తెలుసు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు టెంపరేచర్ కి వాల్యూమ్ కి డైరెక్ట్లీ రిలేషన్ ఉంటుంది, అవునా కాదా? సో ఆ రకంగా మనకి ఏంటిది సేమ్. ఒకవేళ సార్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసాము? ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే సింపుల్ గా ఎక్కడ యూజ్ చేయొచ్చునా? PV is equal to NRT. PV is equal to NRT. ప్రెషర్ అప్లై, ప్రెషర్ ఇది 1 అట్మాస్ఫియర్. అలాగే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అట్లాగే ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ టెంపరేచర్ కనుక మనకి 298 పెట్టేసాం అనుకో, అప్పుడు ఈ వాల్యూమ్ వస్తుంది. ఈ వాల్యూమ్ కరెక్టా కాదు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఏంటిది నాన్న? STP కండిషన్ ఒకటి, NTP. NTP అనేది కొన్నిసార్లు ఏంటంటే 20 డిగ్రీస్ కూడా తీసుకుంటారు, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అని కూడా తీసుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏంటంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుంటాం. 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకుంటాం. సో అకార్డింగ్ టు ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి మనకి ఏంటిది నాన్న? ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి అట్ STP గ్రామ్ మోలార్ వాల్యూమ్. ఓకే, ఒక గ్యాస్ ఏదైనా తీసుకుంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్, 1 మోల్ ఆఫ్ గ్యాస్ హూజ్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. దాని మాస్ ఎంతనా ఎక్స్ప్రెస్ గ్రామ్స్ తో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ గ్యాస్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ మాస్, ఆ గివెన్ మాస్ ఏదైతే ఉందో 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ మాస్ ఏదైతే ఉందో దట్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ అట్ STP. STP దగ్గర ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో, ఎంత ఆ గివెన్ 1 మోల్ ఆఫ్ గ్యాస్, 1 మోల్ ఆఫ్ గ్యాస్ హూజ్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, దాన్నే మనం ఏమంటాము? గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాం. గ్రామ్ మోలార్ వాల్యూమ్. అట్లాగే STP NTP కండిషన్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంకా ఇది గ్రామ్ మోలార్ వాల్యూమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్. అటామిక్ మాస్, దీన్ని మనం ఏమంటాము? అటామిక్ వెయిట్ అని కూడా అనొచ్చు. అటామిక్ వెయిట్ అని కూడా అనొచ్చు. అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్. అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అంటే ఏంటంటే, అటామిక్ మాస్ అటామిక్ వెయిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ X అనుకున్నాం. ఓకే, సో దిస్ ఎలిమెంట్ X హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ హెవియర్ దాన్, ఇది ఎన్ని టైమ్స్ హెవియర్ దేంతో కంపేర్ చేసుకుంటే 1/12 ఆఫ్ ఐసోటోప్ ఆఫ్ C12 ఐసోటోప్. ఓకే, సో C12 ఐసోటోప్ లో 1/12 పార్ట్ తీసుకుంటే, ఓకే 1/12 ఆఫ్ C12 ఐసోటోప్ దానికి ఎంత వెయిట్ అయితే ఉంటుందో ఇది, ఓకే దానికి ఇది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అంటాం. అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడన్నా, అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ how many times this one is heavier than 1/12 of weight of C12 isotope.
ఐసోటోప్ C12 ఐసోటోప్ తో కంపేర్ చేసుకుంటే దానిలో 1/12 పార్ట్ కి ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఏమంటాం నాన్న, అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి అటామిక్ మాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకున్నాం. ఈ ఎక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకున్నాం అనుకోండి. హీలియం అటామిక్ మాస్ ఎంత అని చెప్తాం నాన్న, అటామిక్ మాస్ ఎంత అని చెప్తాము 4 గ్రామ్స్. ఒకవేళ గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే 4 గ్రామ్స్ అంటాం. ఓకే, అలా కాకుండా ఒక యాటమ్ తీసుకుంటే AMU అంటాం, అటామిక్ మాస్ యూనిట్ అంటాం. ఓకే, అసలు అటామిక్ మాస్ యూనిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటంటే హీలియం అనేది 4 టైమ్స్. హీలియం అంటే 4 అని చెప్తున్నాగా. ఈ 4 అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి 1/12 ఆఫ్ C12 ఐసోటోప్ ఉంది కదా, దాని వెయిట్ వచ్చేసరికి 1/6.023 ఇంటూ 10 to the power of 23 అంటే ఏంటిది నాన్న 1 అవగాడ్రో నెంబర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1.66 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్. -24 గ్రామ్స్ అంటే దీని వెయిట్ కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ లో తీసుకుంటే మనకి ఇన్ని గ్రామ్స్ ఉంటుంది. ఏది 1/12 ఆఫ్ C12 ఐసోటోప్ ఇన్ని గ్రామ్స్ ఉంటుంది. అయితే ఇక్కడ హీలియం వెయిట్ చూసినప్పుడు అది ఎంత ఉంటుంది అంటే 4 ఇంటూ 1.66 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్ ఉంటుందంట. అప్పుడు దీంతో కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, ఈ రేషియోకి తీసుకోవాలి కాబట్టి సో 4 ఇంటూ 1.66 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్ డివైడెడ్ బై 1.66 ఇంటూ 10 to the power of -24 గ్రామ్స్. అప్పుడు ఏమవుతుందన్న, గ్రామ్స్ ఇవి రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది 4 మిగులుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, C12 ఐసోటోప్ యొక్క 1/12 పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది, 4 టైమ్స్ ఎక్కువగా ఉంది. అంటే యాక్చువల్గా దీనికి ఏమన్నా యూనిట్స్ ఉన్నాయా, యూనిట్స్ లేవు. అందుకని యాక్చువల్గా చెప్పాలంటే మనకి అటామిక్ మాస్ కి అటామిక్ వెయిట్స్ కి నో యూనిట్. ఎందుకన్నా దిస్ వన్ ఈజ్ రిలేటివ్ దేంతో, కార్బన్ తో రిలేటివ్ గా తీసుకుంటాం కాబట్టి మనకి ఏంటిది నాన్న, ఇది రిలేటివ్ మాస్ అంటే రేషియో వచ్చినప్పుడు ఏమైంది, గ్రాము క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ దీనికి ఏమీ ఉండదు. సో యాక్చువల్ గా చెప్పాలంటే అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ కానీ యూనిట్స్ ఏమీ ఉండవు, బికాస్ దిస్ ఇస్ ద రిలేటివ్ క్వాంటిటీ. ఓకేనా. అట్లాగే ఇంకా మనం ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ ఎంత అంటాం అన్నా 35.5 అని చెప్తాం. ఓకే, ఈ 35.5 అంటే ఏంటి నాన్న, ఇంటూ 1.66 ఇంటూ 10 to the power of 24 డివైడెడ్ బై ఇది అని చెప్పి మీనింగ్. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎన్ని టైమ్స్ హెవియర్ ఉంది, 35.5 టైమ్స్ హెవియర్ ఉంది. దాన్నే మనం ఏమంటాము, అటామిక్ మాస్ అటామిక్ వెయిట్ అంటాం. మరి ఎక్కువగా మనం ఎలా తీసుకుంటాము, గ్రామ్స్ లో తీసుకుంటాం కదా, అటామిక్ వెయిట్ అనేది గ్రామ్స్ లో తీసుకుంటాం కదా. సో ఈ గ్రామ్స్ అనేది ఏంటంటే మన కన్వీనియన్స్ కూడా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ కాంపౌండ్ 1 mole ఆఫ్ ఆటమ్స్ తీసుకున్నాం అనుకో, 1 mole ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, 1 mole ఆటమ్స్ తీసుకుని దాన్ని వెయిట్ చేస్తే ఎంత ఉంటుంది ఇది, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం కనుక 1 mole తీసుకున్నాం అనుకోండి, దాని వెయిట్ ఎంత ఉంటుంది 4. అప్పుడు మనం ఏం తీసుకుంటాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ లో తీసుకుంటాం. అలా మనం యూనిట్ పెడతాం. ఓకే, అంటే ఇక్కడ 4 గ్రామ్స్ పర్ మోల్ అని రాస్తాం. ఎప్పుడు 1 mole. ఓకే, అంటే 1 mole తీసుకుంటే 4 గ్రామ్స్. లేదా అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ హీలియం అని రాసినప్పుడు ఎట్లా రాస్తాం నాన్న, 4 గ్రామ్స్ పర్ మోల్ అని రాస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ టేక్ 1 mole ఆఫ్ హీలియం ఇట్ వెయిస్ 4 గ్రామ్స్. 4 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, వెయిట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ కానీ యూనిట్స్ అయితే ఏముండవు. అట్లాగే వాటిని AMU అంటే ఎంత, కింద రాసాం కదా ఇక్కడ, AMU అటామిక్ మాస్ యూనిట్. 1 AMU ఈజ్ నథింగ్ బట్ దీని అన్నమాట 1.66 ఇంటూ 10 to the power of -24 ఏదైతే ఉందో గ్రామ్స్, దాని మీనింగ్ ఏంటి 1 AMU అని. ఓకే, సో ఇది అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే యావరేజ్ అటామిక్ మాస్. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఏంటన్నా, యావరేజ్ అటామిక్ మాస్. సరే, ఒక విషయం చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకున్నాం అనుకో, దీని వెయిట్ ఎంత 4. ఓకే, అదే అటామిక్ వెయిట్ ఎంత, అటామిక్ మాస్ ఎంత 4 అని చెప్తాం. అలాగే ఇంకో ఏం తీసుకుందాం, ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్ అటమ్ కాదు కదా మనం తీసుకునేది, ఆటమ్ కాబట్టి కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ లో కూడా C12 తీసుకున్నాం అనుకోండి. ఓకే, దాని వెయిట్ ఎంత ఉంటుంది నాన్న
12 ఉంటుంది. దాని వెయిట్ ఎంత ఉంటుంది? 12. సో ఒకవేళ క్లోరిన్ తీసుకున్నాం అనుకో, దాని వెయిట్ ఎంత ఉంటుంది? 35.5 అంటాం. అసలు ఈ 0.5 ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ 0.5 ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ ఏంటి 0.5 ఎక్కడ రాలేదు. జనరల్గా ఏంటది న్యాచురల్ నెంబర్ ఉంటుంది, కానీ ఈ ఫ్రాక్షనల్ ఎందుకు వస్తుంది? ఓకే, ఈ ఫ్రాక్షనల్ ఎందుకు వస్తుంది అంటే దాట్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఐసోటోప్స్, అంటే అబండెన్స్ ఆఫ్ ఐసోటోప్స్ అబండెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఐసోటోప్స్ అబండెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి. కార్బన్ లో ఏమేమి ఉంటాయి నాన్న? C12 ఉంటుంది, C13 ఉంటుంది, C14 కూడా ఉంటుంది. సో రేడియో యాక్టివ్ కాబట్టి దీని అబండెన్స్ చాలా తక్కువ. అంటే దీని అబండెన్స్ చూసుకుంటే C12 అబండెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 98.89% ఉంటుంది. అట్లాగే C13 అబండెన్స్ ఎంత వస్తుంది? రిమైనింగ్ ఎంతైతే ఉందో 1.11% ఏదైతే ఉందో అది C13 ఉంటుంది. అప్పుడు ఈ రెండింటికి కనుక యావరేజ్ కనుక తీస్తే దాన్నే మనము యావరేజ్ తీసుకుంటాం. ఓకే, అంటే ఒక యాటమ్ కనుక తీసుకున్నాం అని ఉంటే ఆ యాటమ్ లో కనుక డిఫరెంట్ ఐసోటోప్స్ అవైలబుల్ గా ఉందనుకోండి, డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఐసోటోప్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు అటామిక్ మాస్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం నాన్న? యావరేజ్ ఆఫ్ ఆల్ ది ఐసోటోప్స్. ఇప్పుడు చూస్తే ఇక్కడ దీంట్లో యావరేజ్ అటామిక్ మాస్ అని చెప్పి తీసుకుంటాం. ఎందుకంటే దీనిలో మోర్ దాన్ 1 ఉన్నాయి కాబట్టి, మోర్ దాన్ 1 ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కార్బన్. ఓకే, సో యావరేజ్ అటామిక్ మాస్ ఆర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తామంటే సిగ్మా ఆఫ్ ఓకే వెయిట్ ఆఫ్ ఐసోటోప్ 12 ఇంటూ దీని పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్. అంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను కాబట్టి నేను ఎలా రాస్తున్నానో చూడండి. ఓకే, సో అట్ ఐసోటోప్ వెయిట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఓకే, పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్ హోల్ డివైడెడ్ బై, ఒకవేళ ఈ పర్సంటేజ్ అనగానే మనకి ఎంత వస్తుంది నాన్న? 100. పర్సంటేజ్ అనగానే ఎంత వస్తుంది? 100. సో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే మనకి C వచ్చేసరికి కార్బన్ వచ్చేసరికి 12 వస్తుంది. ఓకే, కార్బన్ వచ్చేసరికి 12 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా క్లోరిన్ వచ్చేసరికి మనకి 35 ఒకటి, అట్లాగే 36 ఒకటి, రైట్? ఇట్లా మనకి 2 ways లో అవైలబుల్ గా ఉంటుంది. క్లోరిన్ వచ్చేసరికి అటామిక్ వెయిట్ ఎంత ఉంటుంది రానా? అటామిక్ వెయిట్ అంటే వీటిలో క్లోరిన్ వచ్చేసరికి మనకి 2 ఐసోటోప్స్ లో ఉంటుంది. ఆ 2 ఐసోటోప్స్ లో అబండెన్స్ ని తీసుకొని ఇట్లాగే పర్సంటేజ్ కనుక వేస్తాం మనకి అప్పుడు 35.5 వస్తుంది. అందుకే దీన్ని ఏమంటాము ఇక్కడ? యావరేజ్ అటామిక్ మాస్ అంటాము. అండ్ ఇక్కడ యావరేజ్ అటామిక్ మాస్ ను కూడా జనరల్ గా మనం ఏంటన్నా గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కానీ జనరల్ గా అయితే వాటికి యూనిట్స్ అనేవి లేవు. ఓకే, ఇది యావరేజ్ అటామిక్ మాస్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి యావరేజ్ అటామిక్ మాస్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ్ యాటమ్. ఇది చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరంతా కూడా. గ్రామ్ యాటమ్ అంటే మీనింగ్ ఏంటి? అట్లాగే సమ్ టైమ్స్ గ్రామ్ మాలిక్యూల్. గ్రామ్ యాటమ్ అంటే ఏంటి? గ్రామ్ మాలిక్యూల్ అంటే ఏంటి? గ్రామ్ మాలిక్యూల్ అంటే ఏంటి? చూడండి, గ్రామ్ యాటమ్ అంటే ఏంటంటే యాటమ్ తీసుకున్నప్పుడు దాని వెయిట్ కనుక మనం గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే, ఓకే, అంటే యాటమ్ అంటే మనం ఒక యాటమే తీసుకోలేము కదా. అందుకని సింపుల్ గా మనం ఏం తీసుకుంటాం నాన్న? 1 మోల్ తీసుకుంటాం. ఈ 1 మోల్ ఆఫ్ యాటమ్ ని కనుక మనం ఆ వెయిట్ ని కనుక గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారంటే గ్రామ్ యాటమ్ అంటాం. అలాగే 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ తీసుకుంటే దాని వెయిట్ ని కనుక మనం గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఏమంటాం దాన్ని? గ్రామ్ మాలిక్యూల్ అంటాం. సో గ్రామ్ ఆటం అంటే ఏంటి నాన్న? గ్రామ్ ఆటం అంటే ఏంటి? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 మోల్ ఆఫ్ యాటమ్స్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో దానిని ఆ వెయిట్ ని మనం దేనిలో ఎక్స్ప్రెస్ చేయాలి? గ్రామ్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మనం గ్రామ్ ఆటం అంటాం. సో గ్రామ్ ఆటం అంటే ఏం లేదు, వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ యాటమ్స్. దాన్ని అలా ఇండికేట్ చేస్తారు. మరి గ్రామ్ మాలిక్యూల్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూసుకున్నాం అనుకోండి,
వెయిట్ ఆఫ్ గ్రామ్ ఆటమిక్. ఓకే, సో గ్రామ్ ఆటమ్ కానీ లేకపోతే గ్రామ్ మాలిక్యూల్ అంటే మీనింగ్ అర్థమైందా? గ్రామ్ ఆటమ్ అంటే అట్లాగే గ్రామ్ మాలిక్యూల్ అంటే మీనింగ్ అది. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే గ్రామ్ అటామిక్ వెయిట్ అంటాడు. ఇక్కడ గ్రామ్ ఆటమ్ తో పాటు ఇంకోటి ఏమంటుంది నాన్న? గ్రామ్ అటామిక్ వెయిట్ అంటారు. గ్రామ్ అటామిక్ వెయిట్. ఇక్కడ కూడా ఏమంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ అటామిక్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, దీనిది కూడా మీనింగ్ సేమే. ఓకే, అటామిక్ అంటే 1 మోల్ ఆఫ్ ఆటమ్ యొక్క వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. 1 మోల్ ఆఫ్ ఆటమ్ యొక్క వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. ఇది కూడా ఏంటిది నాన్న? 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అట్లాగే కొన్నిసార్లు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ గ్రామ్ atoms are there? How many number of gram atoms are there? For example, 8 grams of helium అన్నారు అనుకో. How many number of gram atoms are there in 8 grams of helium? ఇక్కడ ఏమన్నారు నాన్న? గ్రామ్ ఆటమ్స్ అన్నారు. గ్రామ్ ఆటమ్స్ అంటే ఏం లేదు ఇక్కడ, నెంబర్ ఆఫ్ మోల్స్. దీని మీనింగ్ ఏంటిరా? నెంబర్ ఆఫ్ మోల్స్ అని మీనింగ్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ అని మీనింగ్. ఇట్లా ఇక్కడ కూడా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నా కూడా మనకి ఇట్లా ఉంటుంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్. ఇక్కడ ఏమంటాడు? హౌ మెనీ నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ లేదా గ్రామ్ మాలిక్యూల్ అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఏంటిది నాన్న? ఇక్కడ వెయిట్ ఎంత వెయిట్ ఇచ్చారు? సో వెయిట్ ఆఫ్ హీలియం డివైడెడ్ బై అటామిక్ వెయిట్ ఆఫ్ హీలియం. అప్పుడు మనకేమొస్తుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. సో వెయిట్ ఆఫ్ హీలియం అంతా ఇక్కడ ఇచ్చింది 8 grams డివైడెడ్ బై 4 grams అంటే ఎంత ఉందన్నా? 2. అంటే 2 గ్రామ్ ఆటమ్స్ ఉన్నాయంట దీనిలో. 2 గ్రామ్ ఆటమ్స్ ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంటన్నా? 2 మోల్స్ ఉన్నట్టు. సింపుల్, అర్థమైందా? సో ఇట్లాగే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా మనం చెప్పొచ్చు. ఇలాగే మన గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా చెప్పొచ్చు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యులర్ మాస్. దానికన్నా ముందు మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఎలిమెంట్. ఓకే, మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఎలిమెంట్. మరి మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో. మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఎలిమెంట్ అని తీసుకున్నాం అనుకో, అప్పుడు దానికి ఈక్వల్ టు ఏంటిది నాన్న? ఈక్వల్ టు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉంది. హీలియం అటామిక్ వెయిట్ ఎంత? 4 grams. ఓకే, అటామిక్ వెయిట్ ఎంత? 4 grams. కానీ మాస్ ఆఫ్ 1 atom వెయిట్ కావాలంట. 1 atom వెయిట్ అంటే ఏంటిది నాన్న? యాక్చువల్లీ 4 grams ఎప్పుడు 1 మోల్ తీసుకుంటే, అంతే కదా? 1 మోల్ తీసుకుంటే 4 grams ఉన్నట్టు. 1 మోల్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 6.023 into 10 to the power of 23 ఆటమ్స్ తీసుకుంటే అది 4 grams ఉంటుంది. అప్పుడు 1 atom తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తున్నాను అన్న? 4 డివైడెడ్ బై 6.023 into 10 to the power of 23. 6.023 into 10 to the power of 23. అప్పుడు ఏమొస్తుంది నాన్న? 4 into 1.66 into 10 to the power of minus 24 grams. 24 grams. లేదా సింపుల్ గా దీన్ని ఏమంటారు నాన్న? 4 AMU అంటాం. అంటే మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఎలిమెంట్ హీలియం తీసుకుంటే ఇట్లా. ఓకే, సో ఇది 1 atom వెయిట్ ఇంత ఉంటుందంట. 1 atom వెయిట్ ఇంత ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చూడండి, దీంట్లో ఇంకా చూస్తే మనము మాలిక్యులర్ మాస్ లేదా గ్రామ్ మాలిక్యులర్ మాస్ దీన్ని మనం ఏమంటారు నాన్న? గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది జనరల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, వేపర్ డెన్సిటీ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు, అది మీకు తెలుసు. సో మాలిక్యులర్ వెయిట్ ఇన్ గ్రామ్స్. జనరల్ గా మాలిక్యులర్ మాస్ కానీ మాలిక్యులర్ వెయిట్ అంటే మనం ఎప్పుడు కూడా మనం మాక్సిమం ఎలా తీసుకుంటాం నాన్న? గ్రామ్స్ లో తీసుకుంటారు. సో మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా మన ఫార్ములా ఏంటిది నాన్న? 2 into వేపర్ డెన్సిటీ. సార్ అసలు వేపర్ డెన్సిటీ అంటే ఏంటి? సో వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ గ్యాస్
density of gas at STP divided by density of H2 gas at STP. At STP. Density of gas at STP divided by density of H2 gas at STP. అయితే డెన్సిటీలు కంపేర్ చేయడం కన్నా మనకి మాస్ కంపేర్ చేయడం ఈజీ కాబట్టి చూడండి. సో వేపర్ డెన్సిటీని ఇనీషియల్ స్టేజ్ లో మనకి మాలిక్యులర్ వెయిట్ అనేది ఇక్కడ నుంచే తెచ్చుకునేవాళ్ళం, ఇక్కడ నుంచే ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఎట్లా? వెయిట్ ఆఫ్ 1 liter of gas at STP divided by weight of 1 liter of H2 at STP. అంటే 1 లీటర్ గ్యాస్ తీసుకొని STP దగ్గర దాన్ని వెయిట్ చేస్తే అది డివైడెడ్ బై, అట్లాగే ఒక STP దగ్గర 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకుని దాన్ని వెయిట్ చేసి ఈ రెండింటికి రేషియో తీస్తే దాన్ని వేపర్ డెన్సిటీ అంటాం. ఈ వేపర్ డెన్సిటీని 2తో మల్టిప్లై చేస్తే దానికి మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు మాలిక్యులర్ వెయిట్స్. ఓకే, సో ఈ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి జనరల్గా ఏంటిది నాన్న? గ్రామ్స్ లో వస్తుంది మనకి మాలిక్యులర్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములా వెయిట్. అనేది జనరల్ గా దేన్ని తీసుకుంటాం నాన్న? ఫార్ములా వెయిట్ అనేది జనరల్ గా దేనికి తీసుకుంటాం మనం? సాల్ట్స్ కి తీసుకుంటాం. సాల్ట్స్ అంటే ప్లస్ మైనస్ లో ఉంటాయి కదా, అయాన్స్ కింద డివైడ్ అవుతుంది కదా. సో సాల్ట్స్ తీసుకుంటే మనం ఫార్ములా వెయిట్ తీసుకుంటాం. ఇది కూడా సేమ్ అంతే, 1 ఫార్ములా వెయిట్. ఓకే, 1 ఫార్ములా వెయిట్ అంటే ఏంటన్నా? 1 మోల్ ఆఫ్ కామన్ సాల్ట్ ఏదైతే ఉందో 1 మోల్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే దాని వెయిట్ కనుక మనం గ్రామ్స్ లో అప్లై చేస్తాం అనుకోండి, గ్రామ్ ఫార్ములా వెయిట్ అవుతుంది. అంటే ఇందాక అటామిక్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ కి ఎట్లాగో ఇది కూడా సేమ్ అంతే. అట్లాగే ఫార్ములా వెయిట్ అంటే ఏంటిది నాన్న? సేమ్ ఇందాకలాగే మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటో ఇక్కడ ఫార్ములా వెయిట్ కూడా అంతే. మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటిది నాన్న? 1 మోల్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఎంత వెయిట్ ఇన్ గ్రామ్స్ లో ఉంటుందో దాన్ని మాలిక్యులర్ వెయిట్ అంటాం. ఇక్కడ కూడా ఫార్ములా వెయిట్ కూడా సేమ్. 1 మోల్ తీసుకున్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని మనం ఫార్ములా వెయిట్ అంటాం. ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాము? సాల్ట్స్ కి యూజ్ చేస్తాము. సో ఇది సేమ్ రిలేషన్, సేమ్ ఒకటే. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంకొకటి మనకి, మీరు ఆల్రెడీ ఐపీలో చేశారు ఈ ప్రాబ్లమ్స్ అనేవి. కెమికల్ కాంపోజిషన్స్ ఇచ్చినప్పుడు కార్బన్ ఎంత, హైడ్రోజన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, క్లోరిన్ ఎంత ఇచ్చినప్పుడు మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడం చేశారు కదా. అక్కడ దానికి రిలేటెడ్ గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి. చూడండి, కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీనిలో ఏమేమి ఉంటాయి నాన్న? జనరల్ గా పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, అట్లాగే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సో ఆన్ ఇచ్చినప్పుడు వీటన్నిటిని ఈక్వల్ టు 100 చేస్తాం. ఒకవేళ ఈక్వల్ టు 100 అవ్వలేదు అనుకో, ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆక్సిజన్ అనుకుంటాం. అట్లా మనకి ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా కనుక్కుంటాం. తెలుసు కదా మనకి. సో ఇది ఎలా చేయాలో మీకు తెలుసు. మరి పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అలాగే మనకి ఫార్ములా ఏంటిది? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, సో మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటిది నాన్న? ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఉంటాయి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ లో. కానీ ఎంపిరికల్ ఫార్ములాలో ఏంటిది నాన్న? సింపుల్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ బెంజిన్ తీసుకున్నాం అనుకో, C6H6 తీసుకుంటాం బెంజిన్. ఇదేంటిది? ఎగ్జాక్ట్ గా 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉంటాయి. కానీ దాని సింపుల్ ఎంపిరికల్ ఫార్ములా ఎంత అవుతుంది నాన్న? CH అవుతుంది. అంటే దీనిలో సింపుల్ రేషియో మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? సింపుల్ రేషియో తీసుకుంటాం. ఇట్లా తెలుసు కదా. అండ్ ఇక్కడ n వచ్చేసరికి ఏంటిది నాన్న? ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎక్కువగా ఉందో. సో దీన్ని మాలిక్యులర్ వెయిట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవన్నీ మీరు చేసినవే. ఓకే, అయితే ఈ పర్సంటేజ్లు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనే దానికి మీకు ఆల్రెడీ తెలుసు. అవి ఎలా చేస్తున్నారో ఒకసారి నేను ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైజ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ కార్బను అలాగే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానన్నా? లైబిగ్స్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాము. దీంట్లో కార్బన్ ఏం చేస్తారు నాన్న? CO2 కింద కన్వర్ట్ చేస్తారు.
కార్బన్ ని CO2 కింద కన్వర్ట్ చేస్తారు, హైడ్రోజన్ ని H2O కింద కన్వర్ట్ చేస్తాం, హైడ్రోజన్ ని H2O కింద కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది నాన్న, కార్బన్ వెయిట్ ఎంత 12 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CO2 ఎంత 44 ఇంటూ వెయిట్ ఆఫ్ CO2 బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. అప్పుడు మనకి పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్ ఎంతనా, ఇప్పుడు ఈ వాటర్ లో హైడ్రోజన్ ఎంత ఉంది 2 ఉంది, అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై టోటల్ ఎంతనా 18 ఇంటూ వెయిట్ ఆఫ్ వాటర్, ఎంత వాటర్ వెయిట్ వచ్చిందో డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. గుర్తుందా మీకు ఇవి? సో ఇలా మనకి పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కార్బన్ పర్సంటేజ్, ఇక్కడ హైడ్రోజన్ పర్సంటేజ్. ఇలాగే ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డ్యూమాస్ మెథడ్ తీసుకుందాం అనుకోండి, నైట్రోజన్ ఎస్టిమేషన్. సో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ డ్యూమాస్ మెథడ్ లో ఏం చేస్తానన్నా, డ్యూమాస్ మెథడ్ లో జనరల్ గా ఏం చేస్తాము, ఈ నైట్రోజన్ ని దేని కింద కన్వర్ట్ చేస్తాము, N2 కింద కన్వర్ట్ చేస్తాం. నైట్రోజన్ ని దేని కింద కన్వర్ట్ చేస్తాము, N2 కింద కన్వర్ట్ చేస్తాం. అండ్ N2 వచ్చేసరికి ఏంటిది, గ్యాస్ వచ్చేసరికి 22,400 ml ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడు STP దగ్గర. సో దానికి అకార్డింగ్ గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇది ఎంతనా, N2 వచ్చేసరికి అటామిక్ వెయిట్ ఎంత, మాలిక్యులర్ వెయిట్ ఎంత 28 బై గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుంది 22,400 ml ఇంటూ తర్వాత వాల్యూమ్ ఆఫ్ N2 at STP, వాల్యూమ్ ఆఫ్ N2 at STP డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. ఇది వెయిటే గ్రాము, ఇది వెయిటే గ్రాము క్యాన్సిల్. ఇక్కడ ml, ఇది కూడా వాల్యూమ్ ఆఫ్ N2 at STP ఇన్ ml. అప్పుడు ఏమవుతుంది, ml క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది నాన్న, పర్సంటేజ్ ఆఫ్ N వస్తుంది డ్యూమాస్ మెథడ్ లో మనకేమొస్తుంది, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ N వస్తుంది. రైట్, అట్లాగే ఇంకేమున్నాయి నాన్న, నైట్రోజన్ పర్సంటేజ్. ఇంకోటి ఏంటిది, జేల్డాల్స్ మెథడ్. గుర్తుందా, జేల్డాల్స్ మెథడ్ లో మనం ఏం చేస్తాము, నైట్రోజన్ ని అమోనియా కింద కన్వర్ట్ చేస్తాం. ఈ అమోనియాని ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తారు. ఎక్సెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి ఈ అమోనియా రియాక్ట్ అయిపోగా రిమైనింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మనం ఏం చేస్తాము, టైట్రేట్ చేస్తాం. రిమైనింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఏం చేస్తాం నాన్న, NaOH తో టైట్రేట్ చేస్తాం. సో దీనికోసము ఒకవేళ మనం కనుక ఇది ఎగ్జాక్ట్ గా యాడ్ చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఇది ఎంత అయితే వచ్చిందో అంతే సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం అనుకోండి, అంటే ఫార్ములా పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత ఉంటుంది నాన్న, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ ఇంటూ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. సో జేల్డాల్స్ మెథడ్ లో మనకి ఏంటిది నాన్న, 1.4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ ఇంటూ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇది వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ N క్యాలిక్యులేషన్ ఫ్రమ్ జేల్డాల్స్ మెథడ్. ఇదేంటిది నాన్న, జేల్డాల్స్ మెథడ్. ఇదేం మెథడ్, జేల్డాల్స్ మెథడ్ లో ఏం చేస్తున్నాము, నైట్రోజన్ ని అమోనియా కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, నైట్రోజన్ ని అమోనియా కింద కన్వర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మనకి జేల్డాల్స్ మెథడ్ తర్వాత ఇంకా మనకి క్యారెస్ మెథడ్ లో ఉన్నాయి. క్యారెస్ మెథడ్ లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి ఒకసారి. క్యారెస్ మెథడ్ లో ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏం లేదు, వీటన్నిటికీ కూడా ఒకటే మెథడ్. చూడండి నాన్న, క్లోరిన్ ని AgCl కింద కన్వర్ట్ చేస్తారు, బ్రోమిన్ ని AgBr కింద కన్వర్ట్ చేస్తాం, అయోడిన్ ని AgI కింద కన్వర్ట్ చేస్తాం, ఫాస్ఫరస్ ఉందనుకో దాన్ని Mg2P2O7 కింద కన్వర్ట్ చేస్తారు, సల్ఫర్ ని BaSO4 కింద కన్వర్ట్ చేస్తారు. సో దీంట్లో మనము ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఏ ఎలిమెంట్ ఈ మాలిక్యూల్ లో ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ క్లోరిన్ ఒకటే ఉంది కాబట్టి క్లోరిన్ వెయిట్ ఎంత 35.5 డివైడెడ్ బై టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgCl. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgCl ఇంటూ నెక్స్ట్ ఏంటన్నా వెయిట్ ఆఫ్ AgCl బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100.
అన్నిటికీ కూడా ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సల్ఫర్ కూడా ఒకసారి ఉంది, అయోడిన్ ఒకసారి ఉంది, బ్రోమిన్ ఇక్కడ ఏంటిది ఫాస్ఫరస్ వచ్చేసరికి 2 times ఉంది కదా. సో ఫాస్ఫరస్ వచ్చేసరికి ఈచ్ ఫాస్ఫరస్ ఎంత 31, అలాంటిది ఇక్కడ 2 times ఉంది అంటే 62. సో 62 డివైడెడ్ బై టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వెయిట్ ఆఫ్ Mg2P2O7 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. ఇలా మనం పర్సెంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, క్లోరిన్ ని AgCl కింద కన్వర్ట్ చేస్తాము, బ్రోమిన్ ని AgBr కింద, ఇట్లా దీన్ని బట్టి మనం పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ట్ లో మనకి మిగిలిపోయింది ఏంటి ఆక్సిజన్ పర్సంటేజ్. ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది, సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 100 minus remaining all percentage, total percentage of remaining elements, total percentage of remaining elements. ఇలా మనం ఏం చేస్తాం నాన్న, కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అదేనా కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని అంటే పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ పర్సంటేజ్ల నుంచి మనకి ఏమొస్తుంది, ఎంపిరికల్ ఫార్ములా ఫస్ట్ వస్తుంది. ఎంపిరికల్ ఫార్ములాకి మాలిక్యులర్ వెయిట్ కనుకుంటే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. మాలిక్యులర్ ఫార్ములా నుంచి మనం ఫర్దర్ గా దాని నుంచి ఏమేమి కావాలనుకుంటున్నామో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి పర్సంటేజ్ కాంపోజిషన్ మీద ఉన్న ఫార్ములే, పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ మీద ఉన్నటువంటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మోల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటన్నా మోల్ కాన్సెప్ట్. మోల్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, తెలిసిందే కదా మనకి. మోల్ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు. సో 1 mole దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఇప్పుడు దాకా మనం చూసిన డెఫినేషన్స్ ప్రకారం చూసుకుంటే 1 mole ఒకవేళ యాటమ్ గురించి మాట్లాడామనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు నాన్న, 1 gram యాటమ్. 1 gram యాటమ్ అంటే 1 gram యాటమ్ అంటే అటామిక్ వెయిట్ టేకెన్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ 1 mole. 1 mole తీసుకున్నప్పుడు అంతే కదా, దాన్ని ఏమంటాము 1 mole. ఇంకా ఏమనొచ్చు 1 gram వెయిట్, 1 gram అటామిక్ వెయిట్, 1 gram అటామిక్ వెయిట్. దీన్ని కూడా మనం ఏమనొచ్చు మోల్ అనొచ్చు. 1 mole అంటే 1 gram అటామిక్ వెయిట్. 1 gram అటామిక్ వెయిట్ ఇందాక ఆల్రెడీ డెఫినేషన్స్ మనం చూసాం. అట్లాగే నెక్స్ట్ ఒకవేళ మాలిక్యూల్ ఇచ్చారనుకోండి, 1 gram మాలిక్యూల్, 1 gram మాలిక్యూల్స్. 1 gram మాలిక్యూల్ అన్నా కూడా ఏంటిది నాన్న 1 mole. ఇందాక మనం చూసాం 1 మాలిక్యూల్ అంటే 1 mole ఆఫ్ మాలిక్యూల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. ఓకే, దాని వెయిట్ ఆఫ్ మాలిక్యూల్, 1 mole ఆఫ్ మాలిక్యూల్ వెయిట్, 1 mole ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాని వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అలాగే దీన్ని ఇంకోలాగా ఎలా అనొచ్చు, ఇక్కడ 1 gram మాలిక్యులర్ వెయిట్, 1 gram మాలిక్యులర్ వెయిట్ అని కూడా అనొచ్చు. 1 gram మాలిక్యులర్ వెయిట్. అలాగే ఫార్ములా వెయిట్ తీసుకున్నాం అనుకోండి, 1 gram ఫార్ములా వెయిట్, 1 gram ఫార్ములా వెయిట్. ఓకే, అందుకని దీన్ని ఎట్లా రాస్తాం నాన్న, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాము, దీన్నేమో గ్రామ్ అటామిక్ వెయిట్ అంటారు, గ్రామ్ యాటమ్ అన్నారు, గ్రామ్ మాలిక్యూల్ అంటారు, ఇదేంటి గ్రామ్ ఫార్ములా వెయిట్ అంటారు. ఇది ఏదన్నా సరే మీనింగ్ ఏంటి నాన్న 1 mole. అలాగే ఇంకేముంటుంది, ఒకవేళ ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఆక్యుపైస్ ఎంత నాన్న 22.4 liters ఎట్ ఎస్టీపీ. అంటే ఎస్టీపీ దగ్గర తీసుకుంటే ఒకవేళ ఒక గ్యాస్ ఎస్టీపీ దగ్గర 22.4 liters కనుక ఆక్యుపై చేసిందంటే ఇట్ కంటైన్స్ 1 mole. ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1 mole ఆఫ్ గ్యాస్ అని చెప్తాం. అలాగే ఇంకేం చెప్తాము, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని బట్టి బేస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది నాన్న 1 mole అంటే ఎంత, అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్. ఒకవేళ యాటమ్స్ తీసుకున్నాం అనుకోండి, NA అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్ని ఏమంటావు 1 mole అంటాం. అలాగే ఇంకేమనొచ్చు, అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్,
మాలిక్యూల్స్, దీన్ని కూడా ఏమనొచ్చు, మోల్ అనొచ్చు. సో ఇలా ఇన్ని రకాలుగా మోల్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. 1 గ్రామ్ యాటము, 1 గ్రామ్ అటామిక్ వెయిట్, లేదా 1 గ్రామ్ మాలిక్యూల్, 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అట్లాగే 1 ఫార్ములా వెయిట్, అట్లాగే 22.4 లీటర్స్ ఎట్ ఎస్టీపీ అయితే 1 మోల్ అంటాము. అట్లాగే అవగాడ్రో నెంబర్ తెలుసు కదా, అవగాడ్రో నెంబర్ అంటే ఎంతనన్నా 6.023 ఇంటూ 10⁻23 యాటమ్స్ కానీ, లేదా 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 మోల్. 1 మోల్. అలాగే ఒకవేళ మనకి ఈ మోల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అని అన్నారు అనుకో, ఈ కేసు అన్నిటిల్లో కూడా ఏముందనా, గ్రామ్ 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 గ్రామ్, వీటన్నిటిల్లో కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వెయిట్ ఇచ్చారు, లెట్ ఇట్ బి వెయిట్ ఎక్స్ అన్నారు. ఎక్స్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వెయిట్ ఆఫ్ కాంపౌండ్, వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఎక్స్ గ్రామ్స్ అన్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అన్నారు అనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అన్నారు అనుకో, అప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం నాన్న, వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దిస్ కాంపౌండ్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అంటే వెయిట్ ఎంతనా, వెయిట్ ఆఫ్ కాంపౌండ్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్, దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది ఎప్పుడు వెయిట్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వెయిట్సే, 1 2 3 4 5 ఇవన్నీ కూడా వెయిట్స్ ఇచ్చినప్పుడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు ఇంకా, సో వెయిట్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే వెయిట్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లీటర్స్లో ఇచ్చారనుకో, లీటర్స్లో ఇచ్చారనుకోండి ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ 1 సర్టెన్ గ్యాస్ ఆక్యుపైస్ ఎక్స్ లీటర్స్ అన్నారు, ఎక్స్ లీటర్స్ అన్నారు. అయితే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇట్ కంటైన్స్ అంటారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎక్స్ అన్నారు. అంటే ఇక్కడ ఎక్స్ లీటర్స్ ఆక్యుపై చేసిందంట, ఎక్స్ లీటర్స్ ఎట్ ఎస్టీపీ, అప్పుడు ఏంటిది నాన్న, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న, వెయిట్కి అదే లీటర్స్ గివెన్ అంటే వాల్యూమ్ ఇన్ లీటర్స్ ఎట్ ఎస్టీపీ డివైడెడ్ బై స్టాండర్డ్ వాల్యూమ్ ఎంత నాన్న, 22.4 లీటర్స్, 22.4 లీటర్స్. ఇట్లా వాల్యూమ్ డివైడెడ్ బై 22.4 లీటర్స్ చేసామనుకోండి, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తుంది, అంటే గివెన్ లీటర్స్ డివైడెడ్ బై 22.4 చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. అలాగే ఒకవేళ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చి మోల్స్ కనుక్కోమన్నారు, ఏదో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సమ్ ఎక్స్ మాలిక్యూల్స్ అన్నారు, ఎక్స్ మాలిక్యూల్స్ ఆర్ ఎక్స్ యాటమ్స్ అన్నారు, ఎక్స్ యాటమ్స్ ఉన్నాయంట. అయితే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగారు, మోల్స్. అప్పుడు ఏం చేస్తాం నాన్న, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఇక్కడ గివెన్ మాలిక్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ డివైడెడ్ బై 6.023 ఇంటూ 10⁻23. అప్పుడు మనకేమొస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్కి అయితే మాలిక్యూల్స్ వస్తుంది, యాటమ్స్కి అయితే యాటమ్స్ వస్తుంది. ఇది మోల్ కాన్సెప్ట్ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసు కదా మనకి. తర్వాత మనకి చాలా వరకు అన్ని చోట్ల కలిగే మనము మోల్స్ అవాయిడ్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వివలెంట్ వెయిట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్, అంటే ఈక్వివలెంట్ వెయిట్ కాన్సెప్ట్, ఈక్వివలెంట్ వెయిట్ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్వివలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్, ఈక్వివలెంట్ వెయిట్ కాన్సెప్ట్, ఈక్వివలెంట్ వెయిట్ కి డెఫినేషన్ చూస్తే మీ బుక్స్ లో వాటిల్లో డెఫినేషన్ చూస్తే ఎలా ఉంటుంది నాన్న, అది చాలా క్లియర్ గా, మీకు చాలా మందికి అది అర్థమై ఉండదు. ఒకసారి చూడండి దాని మీనింగ్ ఏంటంటే, ఈక్వివలెంట్ వెయిట్ డెఫినేషన్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటి చూడండి ఒకసారి, దాని మీనింగ్ ఏంటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడంటే ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ, ఇఫ్ ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్, ఓకే, ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్ విత్ హైడ్రోజన్, కంబైనింగ్ కెపాసిటీ ఆర్ రీప్లేస్మెంట్ అంటే చూడండి ఒకసారి ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఒక మాలిక్యూల్ ఉంది,
ఆ మాలిక్యూల్ కి హెచ్ అటాచ్ అయ్యి ఉంది, ఆ మాలిక్యూల్ కి హెచ్ అటాచ్ అయ్యింది. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నా. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ నాకు కావాలి. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క నాకు ఈక్వివలెంట్ వెయిట్ కావాలి. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ కావాలి. ఇప్పుడు ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ హైడ్రోజన్ ని రీప్లేస్ చేసేటప్పుడు, హైడ్రోజన్ ని అంటే ఇక్కడ మాలిక్యూల్ లో ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఉంది, ఆ హైడ్రోజన్ ని రీప్లేస్ చేసి అదేమవ్వాలంటే ఈ హైడ్రోజన్ ని బయటికి పంపించేసి ఈ ఎక్స్ అనేది ఇక్కడ అటాచ్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఎంత వెయిట్ అయితే ఇక్కడ ఉందో బై వెయిట్ ఎంత వెయిట్ అయితే దీన్ని హైడ్రోజన్ ని రీప్లేస్ చేసిందో, ఇక్కడ హైడ్రోజన్ వెయిట్ ఎంతనా 1.008 సంథింగ్ ఉంటుంది హైడ్రోజన్ వెయిట్. ఓకే, అంటే హౌ మచ్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై వెయిట్ అనమాట, హౌ మచ్ ఆఫ్ ఎలిమెంట్ బై వెయిట్. ఓకే, దాట్ రిప్లేసెస్ హైడ్రోజన్ ఆఫ్ 1.08. ఈ వెయిట్ ని ఎంత రీప్లేస్ చేస్తుందో దాన్నే ఇట్స్ ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి, దీని వెయిట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఎలిమెంట్ దాని వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ అనేది ఇక్కడ హైడ్రోజన్ లో ఎంత పార్ట్ మాత్రమే రీప్లేస్ చేయాలి, ఇంకా ఎక్కువ పార్ట్ కాదు. సో ఇంత రీప్లేస్ చేయడానికి దీనిలో ఎంత వెయిట్ అయితే యూజ్ అయిందో ఆ వెయిట్ నే దాని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఇంకోటి ఏంటంటే కంబైనింగ్ కెపాసిటీ. ఏంటిది? కంబైనింగ్ కెపాసిటీ అంటారు. అంటే ఈ ఎక్స్ అనేది ఎంత హైడ్రోజన్స్ తో కంబైన్ అవుతుంది, అయ్యి మనకి హెచ్ ఒక హైడ్రోజన్ కే, అంటే ఈ హెక్స్ అనేది 1.008 హైడ్రోజన్స్ తో ఎంత పార్ట్ కంబైన్ అవుతుందో దాన్నే ఇట్స్ ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారు నాన్న? కంబైనింగ్ కెపాసిటీ అంటేనేమో ఇంత గ్రామ్స్ తో కంబైన్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 100 గ్రామ్స్ ఉందనుకో, దాంట్లో ఎంత 25 గ్రామ్స్ దీంతో కంబైన్ అయింది అనుకో, అప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? 25 గ్రామ్స్. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఎంత? హైడ్రోజన్ రీప్లేస్ చేసినప్పుడు 100 గ్రామ్స్ ఉన్నా సరే దీనిలో 25 గ్రామ్స్ ఎనఫ్ ఒక హైడ్రోజన్ ని రీప్లేస్ చేయాలి. ఈ 100 గ్రామ్స్ 4 హైడ్రోజన్స్ రీప్లేస్ చేస్తాయి అనుకో, కానీ మనకు కావాల్సింది ఒక్క హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ చేయడానికి ఎంతైతే ఉందో దాన్నే ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. సో దీనికి మీకు డెఫినేషన్ చూస్తే ఏమేమి ఇస్తారంటే హైడ్రోజన్ ని 1.008 రీప్లేస్ చేయాలి. అలాగే ఒకవేళ క్లోరిన్ ఉందనుకో, ఇక్కడ దాన్ని 35.5 రీప్లేస్ చేయడానికి ఎంతైతే కావాలో దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. అట్లాగే ఒకవేళ ఆక్సిజన్ ఉందనుకో అప్పుడు 8 పార్ట్స్ రీప్లేస్ చేయాలి. 8 పార్ట్స్ రీప్లేస్ చేస్తే అప్పుడు దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. క్లియరా? హైడ్రోజన్ అయితే 1.008 పార్ట్స్, క్లోరిన్ అయితే 35.5 పార్ట్స్ రీప్లేస్ చేయాలి. అలాగే ఆక్సిజన్ అయితే 8 పార్ట్స్ రీప్లేస్ చేయాలి బై వెయిట్. ఇవన్నీ కూడా వెయిట్సే, ఇది కూడా వెయిటే, అప్పుడు దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. ఇది యాక్చువల్గా డెఫినేషన్ ఇచ్చింది, కానీ నేను సింపుల్గా ఎలా చెప్తానో చూడండి. దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్తాము అంటే, చాలా సింపుల్గా ఎలా చెప్పుకుంటామంటే ఈక్వివలెంట్ వెయిట్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చూడండి ఒకసారి. మనకి ఎలక్ట్రోలైసిస్ తెలుసుగా, ఎలక్ట్రోడ్ ఇటు ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకొని ఈ రెండింటిని బ్యాటరీతో కనెక్ట్ చేసామనుకో, ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఇక్కడ సొల్యూషన్ ఉందనుకోండి. ఇప్పుడు దీనిలో సమ్ అయాన్ ఉంది, ఎక్స్ ప్లస్ ఎన్ అనే అయాన్ ఉంది, ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ ఎన్ అనే అయాను 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక పాస్ చేస్తే, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ చేసినప్పుడు ఇది ఎంత డిపాజిట్ అవుతుంది, ఎంత ఎవాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇది గ్యాస్ లాగా బయటకు వస్తుంది అనుకో, ఎంత గ్యాస్ బయటకు వస్తుంది. అట్లాగే ఒకవేళ ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ మీద ఎక్కడో చోట డిపాజిట్ అవుద్ది కదా, ఇది ప్లస్ అంటే మైనస్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అవుతుంది కదా, అవునా కాదా? సో అది ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో అది 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ చేసినప్పుడు ఎంత వెయిట్ అయితే డిపాజిట్ అవుతుందో దాన్నే ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా తీసుకున్నాం అనుకోండి, ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి.
ఫ్లోరిన్ రావాలి అంటే బయటికి ఫ్లోరిన్ రావాలి అనుకోండి, అప్పుడు దీనిలో ఏందన్నా ఒక ఎలక్ట్రాన్ పాస్ చేసినా లేదా ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినా అంటే ఓవరాల్ గా 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీని నుంచి పాస్ అవ్వాలి. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి. దీని నుంచి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆఫ్ F2 ప్లస్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఆఫ్ F2 ఫామ్ అవుతుంది, ఆఫ్ F2. సో ఇప్పుడు ఫ్లోరిన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉందో, సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎంత నాన్న ఇక్కడ 2, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2. సో F2/2 ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము, ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. ఇక్కడ ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. సిమిలర్ గా అల్యూమినియం తీసుకున్నాం అనుకో, Al+3 అల్యూమినియం +3 తీసుకున్నాం అనుకో, దీనికి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రానే ఇచ్చామనుకోండి, అప్పుడు ఎంత ఫామ్ అవుతుంది నాన్న, ఇది 1/3 ఆఫ్ అల్యూమినియం మాత్రమే ఫామ్ అవుతుంది. 1/3 ఆఫ్ అల్యూమినియం మాత్రమే ఫామ్ అవుతుంది, అవునా కదా? సో అల్యూమినియం ఏదైతే ఉందో, సో అటామిక్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం డివైడెడ్ బై 3 వేస్తే అదే దాని ఈక్వివలెంట్ వెయిట్స్. ఇలా ఈక్వివలెంట్ వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ డివైడెడ్ బై 2, ఈ డివైడెడ్ బై 3 ఏదైతే ఉన్నాయో, ఈ డివైడెడ్ బై 2, ఈ డివైడెడ్ బై 3 ఏదైతే ఉన్నాయో దాన్నే మనం ఏమంటామంటే n ఫ్యాక్టర్ అంటాం. n ఫ్యాక్టర్. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో n ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ కాంపౌండ్స్ కి డిఫరెంట్ గా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్తాం. ఎందుకంటే ఇది మొత్తం కూడా మనకి n ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్ గా చెప్తున్నాను కదా. సో ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది నాన్న, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్. సో ఈ n ఫ్యాక్టర్ ని బట్టే ఈక్వివలెంట్ వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ n ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్ కాంపౌండ్స్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, n ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వివలెంట్ వెయిట్ చూడండి. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏమంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటే ఫార్ములా ఏంటంటే అటామిక్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ. అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ అయాన్ తీసుకున్నాం అనుకోండి, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ అయాన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది నాన్న, అయానిక్ వెయిట్, ఆ అయానిక్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై ఇట్స్ ఛార్జ్. పాజిటివ్ అయితే పాజిటివ్, ఏదైతే నెంబర్ మాత్రం వేయాలి, ఛార్జ్. ఓకే, అట్లాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్ అంటే అప్పుడు ఏముంటే మాలిక్యులర్ వెయిట్, యాసిడ్ ఏదైతే ఉందో అంటున్నా మాలిక్యూల్, సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్. దీన్నే ఇంకోలాగా ఎలా అనొచ్చునా, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఇట్స్ బేసిసిటీ. యాసిడ్స్ కి అయితే మనకేముంటది, బేసిసిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఆర్ సింపుల్ గా చెప్పాలంటే బేసిసిటీ. అట్లాగే ఫర్ బేసిస్ కి ఏముంటది నాన్న, ఎసిడిటీ ఉంటుంది. సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ నెంబర్ ఆఫ్ ఎన్ని OHలు రీప్లేసబుల్ ఉన్నాయో అవి ఆర్ ఎసిడిటీ. నెక్స్ట్ ఒకవేళ సాల్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సాల్ట్ కి ఏముంటుంది అన్న, ఫార్ములా వెయిట్ కదా ఉండేది సాల్ట్ కి. సో ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై చార్జ్ ఆన్ ఎయిదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్. ఎందుకన్నా ఒకవేళ ఒక న్యూట్రల్ ఫార్ములా సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, దానిలో క్యాటయాన్ ఎంత ఉంటుందో యానయాన్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. సో ఏదో ఒక ఛార్జ్ తీసుకుంటే సరిపోతుంది, ఏదో ఒక వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. ఇది సాల్ట్స్ కి. ఇంకో లాస్ట్ ఏంటిది అన్న, ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కి వీటికి ఫార్ములా ఏంటిది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ కి మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ ఆర్ గెయిన్డ్. అరే సింపుల్ గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఉంది చూసావా, ఇది చాలా కేసెస్ లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో వీటిల్లో డిఫరెంట్ కేసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిల్లో డిఫరెంట్ కేసెస్ మనం చూద్దాం. ఓకే, ఇది నాన్న ఈక్వివలెంట్ వెయిట్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఏంటిది నాన్న అది? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ చేసినప్పుడు ఎంత వెయిట్ అయితే డిపాజిట్ అవుతుందో లేదా ఎంత వెయిట్ అయితే ఎవాల్వ్ అవుతుందో దాన్నే ఈక్వివలెంట్ వెయిట్ అంటాము. సో వాటిల్లో డిఫరెంట్ కేసెస్లో వీటన్నిటికీ కూడా బ్యాక్ బోన్ అదే. ఏది బ్యాక్ బోన్? అదే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ పాస్ చేసినప్పుడు ఎంత వెయిట్ అయితే ఫామ్ అవుతుందో అదే. ఓకే, అది బ్యాక్ బోన్. నెక్స్ట్ ఇప్పుడు వీటిల్లో డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఇప్పుడు మనకి వీటిలో డిఫరెంట్ కేసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూడండి అన్న ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో 1 by 1 చూడండి. ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, HCl తీసుకున్నాం, అట్లాగే H2SO4 తీసుకున్నాం అనుకో. HCl రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకటే ఉంది కదా. సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1 వస్తుంది. ఇక్కడ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి కదా. సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2 వస్తుంది. అట్లాగే ఒకవేళ బేసెస్ తీసుకున్నాం అనుకో, ఏంటిది? సింపుల్ గా NaOH ఒకటి తీసుకోండి, అట్లాగే CaOH ట్వైస్ ఒకటి తీసుకుందాం. దీనిలో ఎన్ని రీప్లేసబుల్ OHలు ఉన్నాయి నాన్న? ఒకటే ఉంది, అంటే మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1. ఇట్లాగే దీనిలో రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి. సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 2, అది ఈక్వివలెంట్ వెయిట్. ఓకే, ఒకవేళ ఇలా ఇస్తే, అలా కాకుండా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 అనేది NaOH తో రియాక్ట్ అయింది. ఓకే, ఫస్ట్ కేసులో ఒక కేసులో ఏంటంటే ఒక్క హైడ్రోజనే రీప్లేస్ అయింది. ఎట్లా? NaHSO4 ప్లస్ H2O ఫామ్ అయింది. Na ఒకటి మాత్రమే రీప్లేస్ చేసి ఒక H మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంది. ఇక్కడ 2 Hలో నుంచి ఒక H రీప్లేస్ అయిపోయింది. అప్పుడు ఈ కేసులో ఈ రియాక్షన్ లో H2SO4 యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఎంతనన్నా? ఒకటే కదా రీప్లేస్ అయింది. అందుకని ఇక్కడ ఏంటిది? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1 వేస్తాం. ఎందుకని ఇక్కడ ఒకటి మాత్రమే రీప్లేస్ అయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోండి, H3PO4. యాక్చువల్లీ H3PO4 లో ఎన్ని రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉంటాయి? ఫార్ములా తెలుసు కదా. ఇది N అనుకుంటే N-1, ఆక్సిజన్ ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని N అనుకుంటే N-1 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 4 ఉంటే 4 - 1 అంటే 3, అంటే ఈ 3ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇచ్చిన రియాక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే NaOH తో రియాక్ట్ అయినప్పుడు 2 రీప్లేస్ అయినాయి అనుకుందాం. అంటే ఏంటిది? అక్కడ Na2HPO4 ఫామ్ అయింది. ఓకే, Na2HPO4 ఫామ్ అయింది. అట్లాగే 2 రీప్లేస్ పైలు అయిపోయింది కాబట్టి ఇక్కడ 2H2O వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీని ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అవుతుంది నాన్న? సో దీని మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉందో, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H3PO4 డివైడెడ్ బై ఎన్ని రీప్లేస్ అయినాయి? 2, అంటే ఈక్వివలెంట్ వెయిట్ 2 అవుతుంది. అలా కాకుండా విడిగా ఇచ్చేసి H3PO4 ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అన్నారు అనుకో, అప్పుడు ఏంటిది నాన్న? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 3. ఎందుకంటే దీనిలో 3 రీప్లేసబుల్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 వస్తుంది. అర్థమవుతుందా? ఇలాగా మనం బేసిస్ కూడా చెప్పొచ్చు. ఎన్ని బేసిల్లో ఎన్ని OHలు రీప్లేస్ అయిందో దాన్ని బట్టి ఈక్వివలెంట్ వెయిట్ అనేది చెప్తాము. క్లియరా? నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ సాల్ట్ తీసుకుంటే ఫార్ములా చెప్పేస్తాం అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని రియాక్షన్స్ చెప్తాను. ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ కేసెస్ లో మనకి చాలా ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ KMnO4 తీసుకున్నాం అనుకోండి. KMnO4 అనేది ఎసిడిక్ లో ఒకలాగా రియాక్ట్ అవుతుంది. KMnO4 అనేది ఎసిడిక్ ప్రెజెన్స్ లో ఒకలాగా, అలాగే బేసిక్ ప్రెజెన్స్ లో ఒకలాగా, అలాగే న్యూట్రల్.
న్యూట్రల్ ప్రజెన్స్ లో ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు KMnO4 లో Mn ఏ స్టేట్ లో ఉంది నాన్న? +7 స్టేట్ లో ఉంది. Mn అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +7. ఎసిడిక్ ప్రజెన్స్ లో అది Mn+2 కింద చేంజ్ అవుతుంది. Mn+2 కింద చేంజ్ అవుతుంది. అట్లాగే బేసిక్ ప్రజెన్స్ లోకి వచ్చేసరికి Mn+7 నుంచి Mn+6 చేంజ్ అవుతుంది బేసిక్ ప్రజెన్స్ లో. అలాగే న్యూట్రల్ ప్రజెన్స్ లోకి వచ్చేసరికి Mn+7 నుంచి Mn+4 కింద మారుతుంది. దీన్ని నేను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఏబిఎన్ అంటే ఇది ABN ఆంధ్రజ్యోతి ఒక ఛానల్ అనుకోండి, టీవీ న్యూస్ ఛానల్ పెట్టాలి. దీని నెంబర్ వచ్చేసరికి ఛానల్ నెంబర్ వచ్చేసరికి 513 గుర్తుపెట్టుకోండి. ఛానల్ నెంబర్ ఎంత? 513. ఇక్కడ N అంటే N ఫ్యాక్టర్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఫర్ ఎసిడిక్ మీడియం, B ఫర్ బేసిక్ మీడియం, N ఫర్ న్యూట్రల్ మీడియం. ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్. ఎసిడిక్ మీడియంలో ఎంత చేంజ్ ఉంటుంది? 5 చేంజ్ ఉంటుంది. +7 నుంచి +2 5 చేంజ్, అందుకని N ఫ్యాక్టర్ ఎంత? 5 చేంజ్ ఉంది. అట్లాగే బేసిక్ మీడియంలో +7 నుంచి +6 1, అందుకని B వచ్చేసరికి 1. తర్వాత న్యూట్రల్ మీడియంలో ఎంత చేంజ్ అవుతుంది నాన్న? +7 నుంచి +4 3 చేంజ్ అవుతుంది, అందుకని 3, అంటే N ఫ్యాక్టర్ 3. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ KMnO4 ఎసిడిక్ మీడియం ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం రాయాలి నాన్న? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై N ఫ్యాక్టర్ ఎంత? ఏ అంటే ఎంత? 5. సో N ఫ్యాక్టర్ 5. ఇట్ ఈస్ ఈక్వివలెంట్ వెయిట్. అట్లాగే బేసిక్ మీడియంలో ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1. న్యూట్రల్ మీడియంలో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 3. ఇది సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పుడు? KMnO4 కేసులో. అట్లాగే ఇంకోటి తీసుకుంటే K2Cr2O7 K2Cr2O7 ఇది జనరల్గా మనం H+ ఎసిడిక్ మీడియంలో తీసుకుంటాం. జనరల్గా ఇది ఎలా తీసుకుంటాం నాన్న? ఎసిడిక్ మీడియంలో తీసుకుంటాం. సో ఇది ఎసిడిక్ మీడియంలో తీసుకున్నప్పుడు ఇది యాక్చువల్గా ఏ స్టేట్లో ఉంది? +6 స్టేట్లో ఉంది. ఎలా? +6. అయితే ఇది 2 టైమ్స్ Cr+3 కింద మారుతుంది. +6 నుంచి +3 కింద మారుతుంది. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? మాలిక్యూల్ మొత్తంలో క్లోరిన్స్ 2 టైమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ రియాక్ట్ అవుతుంది, కానీ ఈచ్ మాలిక్యూల్లో 2 క్లోరిన్స్ ఉన్నాయి. అది క్రోమియమ్స్, 2 క్రోమియమ్స్ ఉన్నాయి. మాలిక్యూల్ మొత్తంలో 2 క్రోమియమ్స్ ఉన్నాయి, అవునా కాదా? అంతేగాని ఇక్కడ 2 టైమ్స్ తీసుకోవాలా. సో మాలిక్యూల్ మొత్తంలో 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ క్రోమియం 3 ఎలక్ట్రాన్స్ లాట్ అయితే ఈ మాలిక్యూల్ మొత్తం కూడా ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అవుతుంది? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 6 అవుతుంది. అంటే ఈ కేసులో N ఫ్యాక్టర్ ఎంత? నాన్న? 6. ఈ కేసులో N ఫ్యాక్టర్ ఎంత? 6. ఇంకోలాగా చెప్పాలంటే ఏంటిది నాన్న? ఇక్కడ 6 2s ఎంత? 12. ఇటు ఎంత నాన్న? 2 3s 6. అంటే చేంజ్ ఎంతరా? 6 అనమాట. చేంజ్ ఎంత? 6. ఇలా. సో ఈ కేసులో N ఫ్యాక్టర్ ఎంత నాన్న? 6 ఇన్ కేస్ ఆఫ్ క్రోమియం. N ఫ్యాక్టర్ 6 ఇన్ కేస్ ఆఫ్ క్రోమియం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, FeSO4 అనేది Fe2SO4 థ్రైస్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏంటిది నాన్న? Fe అనేది చూడండి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఎన్నైనా ఉండదు మన ఇటు సైడ్ ప్రాబ్లం లేదు మనకి. ఇటు Feలు 2 ఉన్నాయి, ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు Feలు ఇక్కడ ఒకటే ఉంది, అంటే +2 నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళింది నాన్న? క్రిస్ క్రాస్ మెథడ్లో ఇక్కడ ఛార్జ్ +3 అయితే ఇది ఇటు -2 అవుతుంది, కరెక్టే కదా? అంటే ఇది +2 నుంచి +3కి వెళ్ళింది. అప్పుడు N ఫ్యాక్టర్ ఎంత అవుతుంది నాన్న? 1. N ఫ్యాక్టర్ ఎంత? 1. ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1. అట్లాగే మోర్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, మోర్స్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి. సో మోర్స్ సాల్ట్ అంటే ఏంటిది నాన్న? అమోనియం సల్ఫేట్. ఓకే, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ FeSO4 తర్వాత అమోనియం NH4 twice SO4 అండ్ 6H2O. దీన్ని మనం మోర్ సాల్ట్ అంటాం. ఓకే, మోర్ సాల్ట్ అంటాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుందన్న? FeSO4 అనేది Fe+2 నుంచి Fe+3కి వెళ్తుంది. అప్పుడు N ఫ్యాక్టర్ ఎంత? 1. N ఫ్యాక్టర్ ఎంత? 1. ఎందుకంటే ఇక్కడ సల్ఫర్లో చేంజ్ ఏమి లేదు, సల్ఫర్లో చేంజ్ ఏమి ఉండదు అనమాట. N ఫ్యాక్టర్ ఎంత? 1. ఒకవేళ రెండిటిల్లో చేంజ్ అయిందనుకో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తా. రెండిటిల్లో చేంజ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాము. ఓకే సార్, మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మీరు సింపుల్గా చెప్పేశారు కదా, ఇట్లా +2 నుంచి +3కి. ఓకే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాము
ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఇందాక చెప్పుకున్నాం చూడండి ఒకసారి. KMnO4 అనేది తీసుకున్నాం అనుకో, KMnO4 అనేది ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, Mn+7 కింద కన్వర్ట్ అవుతుంది. అది +7 నుంచి +2 కింద కన్వర్ట్ అవుతుంది. ఏ కేసులో, H+ కేసులో, H+ కేసులో. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రెండిటిలో హై ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ వేసుకుంటాం. ఇక్కడ హై ఛార్జ్ ఎంత ఇది, సో +7 ఇంటూ ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైం ఉంది, మైనస్ అట్లాగే +2 లో ఛార్జ్, అంటే హై ఛార్జ్లో నుంచి లో ఛార్జ్ తీసేయాలి. +7 హై ఛార్జ్ ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైం, మైనస్ +2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఇది కూడా 1 టైం, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న, ఎంత అవుతుంది ఇది, 7 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 5. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లాగే ఇందాక ఏం చూసాము, K2Cr2O7, K2Cr2O7 అనేది Cr+3 2 టైమ్స్ Cr+3 కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాం నాన్న, ఇది యాక్చువల్ ఏ స్టేట్లో ఉంది, +6. ఓకే, సో హై స్టేట్ ఏంటిది ఇక్కడ, +6, ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది, మైనస్ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, +3, ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్, అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న, 12 - 6 అవుతుంది. ఇలా క్యాలిక్యులేషన్ అయితే ఇలా చేసుకుంటాం, అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాను, నేను చూడండి మీకు. రైట్ అన్న, చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. అదేంటంటే MnO4- ఇది 3 టైమ్స్ అంట. 3 MnO4- గివ్స్ రైస్ టు 2 Mn+2 ప్లస్ 2 Mn+2 ప్లస్ Mn+6 అన్నాడు, Mn+6. ఇలా వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు మనకేం అడుగుతున్నారంటే n ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తామన్నారు. n ఫ్యాక్టర్ ఎంత అన్నారు, ఈ కేసులో n ఫ్యాక్టర్ ఎంత అని అడిగారు. ఓకే, ఈ కేసులో n ఫ్యాక్టర్ ఎంత అడిగితే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ చూడండి, Mn అనేది ఎంత, ఆక్సిడేషన్ స్టేట్ +7, ఇక్కడ +7 స్టేట్లో ఉంది, ఇక్కడ ఎంత ఉంది, +2 స్టేట్లో ఉంది, ఇక్కడ +7 +2. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది, +6. నాన్న జాగ్రత్త చూడండి, ఎలా ఉంటే ఎలా చేయాలి. ఇప్పుడు దీనిలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఏమో ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. చూడండి, ఇంతకు ముందేమో ఇక్కడ Cr2 అంటే 2 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏంటిది నాన్న, కోఎఫిషియెంట్లో ఉంది 3. కానీ మనం ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసేది పర్ మోలే, కానీ ఇక్కడ 3 మోల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేది ఏంటిది, పర్ మోల్కే క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకని దీని సంగతి తర్వాత చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనిలో నుంచి 2 పార్ట్స్, ఇక్కడికి వెళ్తున్నాయి, దీనిలో నుంచి 1 పార్ట్ ఇటు వెళ్తుంది, 2 పార్ట్స్ ఇటు వెళ్తుంది, 1 పార్ట్ ఇటు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, దీనిలో నుంచి 2 పార్ట్స్ ఇటు వెళ్తున్నాయి కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఈచ్ ఎంఎన్కి చేంజ్ ఎంత నాన్న, +7 నుంచి +2కి వెళ్తుంది అంటే 5 ఎలక్ట్రాన్స్ లాసా గెయిన్. సో ఇక్కడ గెయిన్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ గెయిన్. అలాంటిది ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇక్కడ 2 అంటే 2 టైమ్స్ ఆఫ్ 5, 2 × 5 టైమ్స్ 2 ఇంటూ గెయిన్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్, అంటే టోటల్ ఎన్ని నాన్న, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది, గెయిన్. అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళామనుకో, ఇక్కడ 2 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఒకటే ఉంది, సో 1 Mn. ఓకే, సో 1 ఇంటూ గెయిన్ ఆఫ్ లాసా, +7 నుంచి +6కి వెళ్ళాలంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది కూడా గెయినే. అలాంటిది ఎన్ని గెయిన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ గెయిన్. సో టోటల్ ఎంత ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి, ఇది గెయినే, రెండు గెయినే కాబట్టి రెండు కూడా ఏమవుతుందన్నా, యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకని ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ అవుతుంది. అంటే ఇప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయినాయి, 11 అయినాయి. ఓకే, సో ఇక్కడ 11 టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయినాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సింపుల్గా ఏంటి, నెంబరు 11 రాసిన 11. కానీ ఇదేంటి, 3 మాలిక్యూల్స్ ఆఫ్ MnO4కి 11. మరి ఈచ్ పర్ మోల్కి వచ్చేసరికి ఎంత, డివైడెడ్ బై 3. అందుకని n ఫ్యాక్టర్ ఏమవుతుంది నాన్న, ఇది 11/3 అవుతుంది. n ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇక్కడ, 11/3 అవుతుంది, 11/3. క్లియరా, అర్థమవుతుందా? సో ఇక్కడ 3 ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి 2 ఏమో ఇటు సైడ్ వెళ్తున్నాయి, 1 ఏమో ఇటు సైడ్ వెళ్తుంది. ఈ రెండు కూడా గెయినే కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రాసాము. కానీ ఎప్పుడు కూడా మనం దీనికి పర్ మాలిక్యూలే క్యాలిక్యులేట్ చేస్తాము, అందుకని ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఉన్నా పర్ మాలిక్యూలే క్యాలిక్యులేట్ చేస్తాము కాబట్టి 11/3 అదే దాని
ఎన్ ఫ్యాక్టర్. ఓకే నాన్న, ఇంకా మిగతా ఎన్ ఫ్యాక్టర్స్ అవన్నీ మనం ఏంటంటే రేపు క్లాస్లో చెప్దాం, ఎందుకంటే ఇక్కడ క్లాస్ ఈరోజు కంటిన్యూ చేస్తే చాలా ఎక్కువ టైం అయిపోతుంది. సో రేపు మిగతావి కంటిన్యూ చేస్తా. సో ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.